జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. యస్మాద్బిభేమ్యహమపి ద్విపరార్ధదిష్ణ్యం అధ్యాసితః సకలలోక నమస్కృతం యత్ తేపే తపో బహువసో వరుత్సమానః తస్మై నమో భగవతే ధిమఖాయ తుభ్యం. బ్రహ్మలోకమును ఇతర లోకములోని జీవులందరూ నమస్కరింతురు. అది 2 పరార్ధముల కాలము. 1000 మహాయుగములు ఒక పగలు అనే లెక్కలో 1000 సంవత్సరములు పరార్ధమగును. ఆ 2 పరార్ధముల కాలం వరకు నిలిచి ఉండును. ఆ బ్రహ్మలోకమును అధీశ్వరునగు నేను కూడా కాలమునకు భయపడుచుందును. నేను నిన్ను పొందగోరి అనేకములకు యజ్ఞములను చేసి అనేక సంవత్సర కాలము తపస్సు సలిపితిని. అట్టి యజ్ఞములకు అధిష్టానముకు పురుషుడవు నీవే. ఆ కాలము భగవానుడు నీ స్వరూపమే. అట్టి నీకు నమస్కారం. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక ప్రథమ స్కందం 27వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతకుముందు భాగంలో పరీక్షిత్తు ధర్మదేవతను భూమిని ఓదార్చి కలికి ఏ స్థానంలో ఉండాలో తెలిపి తిరిగి మళ్ళీ వారికి జీవనాన్ని కలిగించాడు. ఆ తర్వాత జరిగే కథాన్ని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అశ్వత్థామ అస్త్రాగ్నిచే తల్లి కడుపులో మరణించినట్లు అయిన పరీక్షిత్తు అద్భుత శక్తిమయుడు శ్రీకృష్ణుని అనుగ్రహం వలన మరల జీవించిన వాడాయను. భగవదనుగ్రహ పాత్రకుట చేతనే బ్రాహ్మణుని శాపం వలన తక్షకుడు తన ప్రాణములను తీయునని ఎరింగియు ధైర్యమును వీడి మోహమునందలేదు. దేహమునందును దేహ సంబంధులయందును సంగమును వీడి శుకునకు శిష్యుడై భగవానుని యందే మనసు నిలిపిన వాడై తన శరీరమును గంగలో పరిత్యజించెను. భగవత్కీర్తిని భగవద్గుణములను వినుచు ఆ భగవాను కథామృతమే సేవించు వారలకు ప్రాణావసాన కాలమందు కూడా తొట్రుపాటు కలగదు. కలి ఈ భూమియందు అంతనూ ప్రవేశించినను పరీక్షిత్తు రాజ్య పరిపాలనము చేయునంత కాలము, అతని శాసనము ఎదురులేక సాగుచున్నంత కాలము కలి లోకమును ఆక్రమింపజాలదు. శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమిని వీడి ఏనాడు ఏగినాడో ఆనాడే అధర్మము పుట్టించడి కలి లోకమును ఆక్రమించినది. పరీక్షిత్తుని కలిని నాశముందించువాడే అయినను అతడు కలిని ద్వేషించలేదు. కలియుగములో కొన్ని యోగ్యతలున్నవి. భగవన్నామ సంకీర్తన మొదలు పుణ్యకర్మలు ఈ కలియుగమున శీఘ్రముగా ఫలమునిచ్చును. పాపకర్మలు వేగముగా ఫలమునీయవు. చెడ్డ వస్తువు అయినను సారమును గ్రహించు స్వభావము గలవాడు అగుటచే కలియుగమునందలి మంచిని గ్రహించి దానిని ద్వేషించలేదు. కలి ధైర్యము గలవారై వివేకముతో ప్రవర్తించు వారి వద్దకు చేరుటకు భయపడును. అవివేకులను పరాకుగా ఉన్న జంతువులను తోడేలు వచ్చి కబళించినట్లు హింసించును అని సూతుడు చెప్పుచూ, వాసుదేవ కథను వినవలని మీరు కోరినారు కనుక వాసుదేవ కథతో సంబంధం గల పరీక్షితు చరిత్ర మీకు వివరించి తిని. తన శ్రేయస్సు తాను కోరుకొనడి మానవుడు భగవత్కథలను భగవల్లీలను తప్పక విని ఆనందించవలను అని పలికెను. సూతుని మాటలు విని ఋషులకు శ్రీకృష్ణ కథయందు ఆసక్తి మరింత పెరిగెను. మరణశీలురగు మాకు అమృతం వంటి శ్రీకృష్ణ కథను విశదముగా ఎరింగించు నీవు చిరకాలము జీవింపుము. విశ్వసించుటకు వీలుగాని ఈ కర్మలందు శ్రద్ధ కలిగి ఆ యజ్ఞధూమములచే శరీరము మనసు పొగబారియున్న కర్మ జడులమగు మాకు నీవు గోవింద పాదపద్మ మకరందమును పానము చేయించున్నావు. భగవానుందు ప్రేమగల నీ వంటి వారితో కూడియుండుట కంటే స్వర్గము గాని మోక్షము గాని గొప్పదని మేం భావింపము. జీవులకు ప్రాప్యుడు ప్రాపకుడు ఆధారభూతుడు అగువాడు భగవానుడు. అట్టి భగవాన్ని కథలలోని రుచిని ఎరింగిన వారకు బ్రహ్మరుద్రాదులు కూడా విని తృప్తి పొందరు. ఎంతకాలం విన్నను ఆ గుణములకు అంతము లేదు. ఎంతకాలము విన్నను రుచి మారనివి భగవన్నామములు. శ్రీహరి ఉదారముగు చరిత్రమును వినువారలకు చెప్పువారలకు శుద్ధి కలుగును. అట్టి భగవానుడే ప్రధానమని భావించిన వాడవు నీవు. భగవద్గుణములను వినవలనని కోరిక గల మాకు నీవే ఆ చరిత్రమును విస్తారంగా చెప్పుదువు కాక. మహాభాగవతుడకు పరీక్షిత్తు వ్యాసపుత్రుడగు శుకుడు చెప్పిన భాగవత ప్రతిపాదితమగు జ్ఞానముచే
గరుడధ్వజుని పాదమూలమును చేరినాడు. ఆ భాగవతము నిరతిశయముగు పుణ్యమును కలిగించున్నది. మోక్షమందు కోరిక గలవారు ఎరుంగదగిన శాస్త్రార్థములను ప్రతిపాదించును. అపరిచ్ఛిన్నమగు స్వరూపము స్వభావము గల భగవాన్ లీలలు అందు ప్రతిపాదించును. ఆ పురాణమే భాగవతులకు మనోహరమైనది. దానినే పరీక్షిత్తు విని తరించినాడు. దాన్ని నీకు నేను చెప్పవలనని ప్రార్థించున్నాను, నీవు చెప్పవలనని ప్రార్థించున్నాము అని ఋషులు ప్రార్థించగా సూతుడు ఇటు చెప్తున్నాడు. ఓహో, జన్మనెత్తిన మేము ధన్యులము. మేము జన్మచే తక్కువ వారము అయినను పెద్దలను సేవించి ప్రశస్తిని పొందినాము. అంతేకాదు, మీ వంటి మహాపురుషులు మమ్ములను చెప్పమని అడుగుట, మీకు చెప్పగలుగుట నా దోషములెంటినీ తొలగించి నాకు ఉత్తమాత్మమును ప్రసాదించున్నది. మహాపురుషులు పొందదగినవాడు పరమపురుషుడు. అతడు భగవానుడు. అతడు జ్ఞానశక్తి మొదలగు 6 గుణములతో పూర్ణుడు. అగ్నికి దహించే శక్తి సహజముగా ఉన్నట్లే ఆ భగవాను నామమునకు తనను ఉచ్చరించిన వారి దోషములను పాపమును పోగొట్టు శక్తి ఉన్నది. భగవానుడు స్వరూపము చేత పరిచ్ఛేదము లేనివాడు. ఇట్టివాడు అని గాని, ఇక్కడ ఉన్నవాడని కాని, ఇప్పుడు ఉన్నాడని కాని ఎవ్వరునూ వారిని నిర్దేశింపలేరు. అతని గుణములు కూడా అనంతములే. అందుచేతనే వేదం వాణ్ణి సత్యము, జ్ఞానము, అనంతము అని కీర్తించినది. ఆ భగవానుని గుణములతో సమానముల గుణములు గాని, అంతకంటే అధికమ గుణములు కాని కలవాడు ఎవ్వరునూ లేరు. సాక్షాత్తు లక్ష్మీదేవి తనను ప్రార్థించడి బ్రహ్మాదులందరినీ వదిలి తనను కోరకపోయినను ఆ భగవానుని పాదరేణువునే సేవించుండును. ఆ మహానుభావుని ఎడమకాలి బొటనవేల నుండి బయలువడినదై బ్రహ్మచే స్వామి ఆరాధనకు వినియోగింపబడిన గంగాజలమును పరమశివునితో ఈ లోకమునంతను పవిత్రము చేయుచున్నది. అట్టి ముకుందుని కంటే వేరొకడు ఎవడునూ భగవానుని పదముచే చెప్పదగిన వాడు లేడు. ఆ భగవానుని యందు అనురాగం గల ధీరులు ఇంద్రియజయం గలవారై దేహమునందు దేహ సంబంధులయందు పాతుకొనిపోయిన సంగమును త్రెంచుకొని పరమహంసాశ్రమును పొందుచున్నారు. ఆ ఆశ్రమం స్వీకరించిన వారికి సహజముగా అహింస, శాంతి, విషయ విరక్తి, దయ మొదలగు ధర్మములు ఆవిర్భవించును. మీరు జ్ఞానాధికులు, మీరు వేదమూర్తులు. మీరు కోరిన భగవద్వైభవమును నా బుద్ధి ప్రసరించినంత మేర ఎరింగి మీకు తెలిపెదను. ఆకాశమున పక్షులు తమ బలమును అనుసరించి ఎగరగలవు కానీ అంతకన్నా పైకి ఎగరలేవుగా. ఆకాశము ఎట్లు అనంతమో భగవద్గుణములను అట్లు అనంతములే. పండితుడనైనను తన బుద్ధిని అనుసరించి భగవన్మహిమను ఎరంగజాలును. చివరి వరకు పక్షులు ఎట్లు ఎరగలేవో అట్లే భగవన్మహిమను ఎరుంగలేరు. ఒకనాడు పరీక్షిత్తు వేటకు బయలుదేరను. ధనస్సు ఎక్కుపెట్టి మృగములను వేటాడుచు బడిలి దప్పికొని ఆకలిగొన్నవాడాయను. అచట ఎచ్చటనూ నీటి పట్టుకు కనపడలేదు. అంగిరసుని ఆశ్రమం కనిపించెను. అందు ప్రవేశించెను. అంగిరస మునిని చూచెను. శాంత ప్రసన్న రూపముతో నేత్రములు మూసుకొని అతడు కూర్చొని ఉండెను. వాని ఇంద్రియ వ్యాపారము విషయములపై ప్రసరించుటలేదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను దాటి ఆత్మ దానికి ఆత్మగానున్న బ్రహ్మను భావించుచు ఏ వికారము లేక ఉండగా అతడు నిశ్చలముగా ఉండెను. అతని జటలు ఇటునటు చెదిరి ఉండెను. రురువు అను మృగం యొక్క చర్మమును అతను ఆచ్ఛాదించుకొని ఉండెను. ఆకలిచే దాహముచే నోరు ఎండిపోచున్న పరీక్షిత్తు అతనిని చేరి నీరు అడిగాను. అతడు బాహ్యస్మృతిలో లేడు. ఇతని మాట తనకి వినబడలేదు. పరీక్షిత్తు తాను కూర్చున్నటకు ఆసనము గాని, మధురమైన మాటలతో స్వాగతము గాని, అర్ఘ్యము గాని అర్పించక ఆ మౌని తనను అవమానించడాన్ని భావించి కోపము గలవాడాయను. ఆకలి దప్పులచే పీడింపబడుచున్న ఆ రాజునకు ఇంతకుముందు ఎన్నడూనూ కలిగినంతటి కోపం కలిగెను. ఆశ్చర్యం కలిగెను. ఆ మునికి ఏదో ఒక అపకారము చేయవలనని బుద్ధి జనించెను. కోపముతో మరలిపోవచ్చు ఆ బ్రహ్మర్షి ముప్పై ధనుసు చివరతో చనిపోయిన పామును పడవైచి వెడలిపోయాను. ఇతడు నిజముగా ధ్యానంలోనున్నాడా, లేక ఈ రాజులు మనని ఏమి చేయగలరు అని సమాధిని నటించుతున్నాడా అని కనులు మోసుకున్నట వాస్తవమా, కృత్రిమమా? చూడవలనని పామును పడవేచినను అతడు చెలింపలేదు. పరీక్షిత్తు వెడలిపోయిను. ఆ మునికుమారుడు చాలా తేజశాలి. చిన్నపిల్లలతో ఆడుకొనుచుండెను.
తండ్రి మెడలో ఒక రాజు వచ్చి పామును పడవేచి వెడిలిపోయినాడని వినినాడు. ఓహో, పాలకులు ఎంతటి అధర్మపరులు! ఎంగిలి మెతుకులు తిని బలిసిన కాకుల తమకు పెట్టువారి తలలపై తన్నినట్లు, తమను పోషించు స్వామినే కుక్కలు కరిచినట్లు, తమ తపస్సుచే లోకమునకు రక్షణ కలిగించు మునులపై ఇట్టి పాప పని చేసిన ఆ రాజు ఎంతటి అధార్మికుడు! ఈతడు నీచ క్షత్రియుడు. ద్వారం వద్ద కాపలాకు పెట్టిన కుక్క తనను పోషించడి బ్రాహ్మణుల ఇంటి పాత్రల్లో కలియబడి తినుట ఎంతటి సాహసము! భగవానుడు శ్రీకృష్ణుడు ఈ లోకమును విడి వెళ్ళినాడు. ధర్మం మార్గమును తప్పి ప్రవర్తించడి వారిని శాసించడి వారు లేరు. కట్టుబాటు ఉల్లంఘించి ప్రవర్తించడి వారిని నేను ఇప్పుడే శిక్షించదను, నా బలమున చూడు అని కోపముతో జేవురించిన కనులు గలవాడై తన తోడి బాలకులతో తీవ్రముగా మాట్లాడుచూ కౌశికీ నదిలోని జలములను తీసి ఇట్లు శపించెను. కట్టుబాటు మీరి నా తండ్రి మెడలో పామును వేసిన ఈ మర్యాదహీనుని నేటికి 7వ రోజున తక్షకుడని సర్పము కాటువేయుగాక. ఇట్లు శాపమిచ్చి ఆశ్రమునకు వచ్చెను. మెడలో వేలాడుచున్న సర్పముతో తన తండ్రిని చూచెను. దుఃఖార్తుడై ఎలుగెత్తి ఏడ్చెను. ఈ ఏడుపు విని అంగిరసుడు కనులు మెల్లగా విప్పి చూచెను. తన భుజములపై నుండి పామును వేలాడుచుండెను. ఆ పామును తీసి క్రింద పడవేచెను. నాయనా, ఏల ఏడుచున్నావు? ఎవరు నీకు అపకారమనొచ్చినారు అని కుమారుని అడిగినాడు. అతడు జరిగిన దానిని తెలియజేశాను. రాజునకు శాపమిచ్చుట తగదని తండ్రి కుమారుని అభినందనించలేక చాలా బాధపడెను. నీవు తెలివి తక్కువ వాడివి. స్వల్పమైన అపరాధమునకు చాలా తీవ్రమైన దండమును నీవు ఒసంగితివి. నీకు బుద్ధి పరిపాకము లేదు. మనసు అపకారము చేసినను రాజును ఎదిరింపరాదు, అపకారము చేయరాదు. అతడు రాజు కాడు, సాక్షాత్తు భగవానుడు. అతనిని గౌరవింపబలను గాని బాధింపరాదు. అతడు శత్రువులను హింసింపబడకుండా, ప్రజలకు బాధలు కలగకుండా శుభములను కలిగించడివాడు. లోకమునకు సుఖమును కలిగించడి వారిని హింసించుట తగదు. శ్రీ మహావిష్ణువే రాజుగా లోకమును రక్షించున్నాడు. అతడు లేనిచో లోకమును రక్షణ లేదు. గొర్రెల మందను కాపాడువాడు లేనిచో దొంగచాడు తోడేలు వచ్చి కబళించుండగా ప్రజలను ఎందరో హింసింతురు. రక్షకుడు రాజు లేనిచో జనులు దొంగలై ఒకరిని ఒకరు హింసించుకొందురు. ఒకరి ధనమును ఇంకొకరు దోచుకొందురు. రాజు లేనిచో ధర్మములు వర్ణాశ్రమ ధర్మములు నశించును. ధర్మము నశించుటచే అర్ధకామములే ప్రధానమని భావించి ప్రజలు చెడిపోవుదురు. ఇట్లు సామాన్యులకు రాజులే లోకరక్షకులగుటచే పూజింపదగిన వారై ఉండగా పరీక్ష మహారాజు వర్ణాశ్రమ ధర్మములను పాలించు విశాలము కీర్తిగల మహాభాగవతుడు రాజర్షి అశ్వమేధ యాగమును చేసినాడు. ఆకలి దప్పులచే కూడిన వాడై దీనుడై వచ్చినాడు. అతనికి శాపమిచ్చుట తగదు అని కుమారునితో పలికి, అజ్ఞానముచే నా కుమారుడు చేసిన పాపమును క్షమించమని సర్వాంతరాత్మయగు భగవాను ప్రార్థించెను. భగవద్భక్తులు తమను ఎవరైనా అవమానించినను, వంచినను, నిందించినను, కొట్టినను వారికి ప్రత్యుపకారం చేయ శక్తి కలిగియుండియు వారికి అపకారం చేయరు. ఇది సాధుల స్వభావమని తన కుమారుడు చేసిన పాపమునకు బాధపడి ముని రాజు తనకు అపకారం చేసినాడని అతని తప్పును ఆలోచించి బాధపడలేదు. తన కుమారుడు చేసిన తప్పునకే చాలా ఖేదమునందాను. సాధువులు ఇతరులు తమకు సుఖదుఖములు కలిగించినను సంతోషింపరు, బాధపడరు. కేవలము సత్వరజస్తమో గుణముల ఫలముగానే రాగద్వేషములు కలుగును, కానీ ఆత్మకు రాగద్వేషములు సహజములు కావని వారు ఎరింగినారు. ముందు భాగాన్ని తర్వాత మనం తెలుసుకుందాం. సద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.